భరద్వాజ గారు చిరంజీవి గారి 157 సంబంధించి ఒక రీల్ ఒకటి బయటకు వదిలేరు, రఫాడిద్దామని చెప్పేసి ఒక వీడియో బయటకు వదిలేరు, చూసారా? చూశానండి. రఫాడించటం అనేది బిగ్ సౌండ్లో చెప్పమని ఆయన అనిల్ రావిపూడిని అడిగాడు చిరంజీవి గారు. గ్యాంగ్ లీడర్ అనేటువంటి ఒక కాన్సెప్ట్ చిన్న కటౌట్ పెట్టి దాని వెనక నుంచి అనిల్ రావిపూడి రావటం, అలాగే దాదాపు హిట్లరు, ఇంద్ర, ఆటోజానీ ఈ క్యారెక్టర్లన్నీ రివీల్ చేస్తూ ఆ డైలాగులు చెప్పిస్తూ రైటింగ్ టీమ్ని, అలాగే ఎడిటర్ గారిని, ప్రొడ్యూసర్లని, వీళ్ళందరినీ, ఆ సినిమా పనిచేస్తున్న మ్యూజిక్ డైరెక్టర్ని, వీళ్ళందరినీ ఇంట్రడ్యూస్ చేసుకుంటూ అతను ట్రావెల్ అవుతూ డైరెక్టర్ గారి దగ్గరికి చేరతాడు. చేరిన తర్వాత డైరెక్టర్ గారు వచ్చి ముందు వినమ్రంగా రఫాడిద్దాం అంటాడు, కొంచెం బిగ్ సౌండ్లో చెప్పు దాన్నే అని చెప్తాడు. అంటే రఫాడించేద్దామని మొత్తం అందరూ కూడా ఒక ప్రతిజ్ఞ చేశారు. బాగానే ఉంది. అంటే సంక్రాంతి డేట్ ఫిక్స్ అయిపోయింది. సంక్రాంతికి ఏం చేస్తున్నావు నువ్వు అని అడుగుతాడు ఈయన. ఈసారి సంక్రాంతికి రఫాడించేస్తాను అంటాడు. అది డైలాగ్. సంక్రాంతికి రఫాడించేస్తున్నావు అనే నిర్ణయం ప్రకటించారు, బాగానే ఉంది. కానీ గత సంక్రాంతికి, అంటే మొన్న ఏది ఈయన సంక్రాంతికి విపరీతమైన వసూళ్లు సాధించిన సినిమా ఒకటి ఉంది కదా, సంక్రాంతికి వస్తున్నామని చెప్పి. ఆ సంక్రాంతికి వస్తున్నామనే సందర్భంగా చిరంజీవి గారి సినిమా ఒకటి డేట్ అనౌన్స్ అయింది. ఆయన కొడుకు కోసం త్యాగం చేస్తున్నాడు అనే వార్తలు విన్నాం. విశ్వంభర రిలీజ్ అయి ఉండాలి కదా, సంక్రాంతి మీద పోటీ పడి ఉండాలి ఆ సినిమా. అవును, అనిల్ రావిపూడి చిరంజీవి అని తేలిపోయేది అప్పుడు. అలాంటిది ఆ సినిమాని కొడుకు కోసం ఆ డేట్ త్యాగం చేస్తున్నానని చెప్పారు అప్పుడే. అలా గేమ్ చేంజర్ వచ్చేసింది. ఆ తర్వాత మే 9 అన్నారు. అప్పుడే మే 9 కలిసి వచ్చిన డేటు. ఇందిరా సినిమా రిలీజ్ అయింది, అలాగే జగదేక వీరుడు అతిలోక సుందర్ కూడా అదే డేట్లో రిలీజ్ అయింది. కాబట్టి ఇది కూడా ఫ్యాంటసీ మూవీ కాబట్టి ఆ డేట్ కలిసి వస్తుంది అనే ఉద్దేశంతో మేము మే 9 అనుకుంటున్నామని చెప్పారు అప్పుడు. అఫీషియల్గా అనలేదు కానీ బట్ డిస్కషన్ నడిచింది, దాని చుట్టూ డిస్కషన్ నడిచింది. మే 9 అనేది దాదాపు అధికారికం అనే అభిప్రాయం కలిగింది. అంటే జనవరి నుంచి మేకి 5 నెలలు. ఒక సినిమా 5 నెలలు పోస్ట్పోన్మెంట్ అంటే చిన్న విషయం ఏం కాదు. ఓకే, మే 9 అనుకున్నారు. ఈ మే 9 నుంచి ఆ సినిమా రిలీజ్ ఎప్పుడు అనే విషయంలో ఎవరికీ క్లారిటీ లేదు ఇప్పటిదాకా. అధికారిక ప్రకటనలు లేవు. అవును, అప్డేట్ అంటే జనవరి నుంచి మే 9 కూడా అధికారిక ప్రకటన కాదు అనుకుంటే, జనవరి నుంచి పోస్ట్పోన్ అయిన సినిమా ఏమైపోయింది అనేటువంటి సందేహం జనాల్లో స్ప్రెడ్ అవ్వటం డెఫినెట్గా జరిగేది. అది జరిగింది కూడా. అవును, ఇప్పుడు ఈ వీడియో బయటకు వచ్చాక ఈ సందేహం మరింత పెరుగుతుంది. అంటే జనవరికి ఫిక్స్ చేసుకున్నాడు ఆల్రెడీ ఈ సినిమా. అవును, అంటే జనవరికి ఆ సినిమా లేనట్టే. జనవరి వరకు ఆ సినిమా రాదని మే 9కేమో హరిహర వీరమల్లు అనౌన్స్మెంట్ ఉంది. అవును, హరిహర వీరమల్లు అంటే తమ్ముడు కోసం ఈ డేట్ త్యాగం చేస్తున్నాడు చిరంజీవి గారు అనుకుంటే, అప్పుడు కొడుకు కోసం, ఇప్పుడు తమ్ముడు కోసం త్యాగం చేస్తుంటే ఆయనకి మిగిలింది ఏమిటి? దసరా ఉంది. దసరాకి ఏవైనా అక్టోబర్లో ఈ సినిమా పెట్టుకునే అవకాశం ఉందా? విశ్వంభర అంటే ఆ టైటిల్, ఆ ఫెస్టివల్ ఇవన్నీ కనెక్ట్ అవుతాయి. కాబట్టి ఆ డేట్ అనౌన్స్ చేయట్లేదు ఏంటి? దీనికి డేట్ అనౌన్స్ చేశారు, బాగానే ఉంది. డేట్ ఇచ్చారు, అనిల్ రావిపూడికి డేట్ అనౌన్స్ చేశారు, స్టాఫ్ని పరిచయం చేశారు, బాగానే ఉంది. కానీ ఈ సినిమాకి సంబంధించిన అప్డేట్స్ ఎందుకు ఇవ్వడం లేదు? 5 నెలల నుంచి మీరు ఎందుకు ఆపు కూర్చున్నారు? ఏప్రిల్లోకి వచ్చేసాం మనం. ఏప్రిల్లోకి వచ్చామంటే 4 నెలలు దాటిపోయినట్టే. కాబట్టి మే దగ్గరకు వచ్చేస్తోంది. ఇప్పటివరకు అధికారిక ప్రకటన లేదు. పోనీ సెప్టెంబర్లోనో అక్టోబర్లోనో ఉంటుందా అనే దానిలో క్లారిటీ లేదు. దసరాకి ఈ సినిమా అనే మాట ఎందుకు చెప్పట్లేదు? షూటింగ్ పరిస్థితి ఏంటి? షూటింగ్ అయిపోయింది, పోస్ట్ ప్రొడక్షన్ జరుగుతోంది అనేది ఒక మాట విన్నాం. డైరెక్టర్ గారు ఈ మధ్య 2-3 ఇంటర్వ్యూస్ ఇచ్చాడు. తృప్తికరంగా వచ్చింది అని చెప్తున్నాడు ఆయన. కానీ ఆ ఇంటర్వ్యూస్లో ఆయన కాన్ఫిడెంట్గా రిలీజ్ డేట్ గురించి మాట్లాడట్లేదు. నాకు తెలిసి పాత అనుకుంటా, పాతే సార్. లేదు, రీసెంట్గా కూడా ఇచ్చాడు ఆయన. రీసెంట్గా ఒక 2-3 months బ్యాక్ కూడా ఇచ్చాడు. అవునా? ఓకే ఓకే, ఇచ్చారు. కానీ ఎక్కడా ఆయన రిలీజ్ ఎప్పుడు అనే విషయాన్ని రివీల్ చేయకుండానే నడిపాడు. ఓకే ఓకే. అందుకని దాని మీద నెమ్మదిగా ఇప్పుడు అభిమానుల్లో చిన్న ఆందోళన మొదలవుతోంది. ఏమైపోయింది, సినిమా ఉందా లేదా, ఇలా రకరకాల గందరగోళాలు. లేదా ఎందుకు ఉంటుంది కానీ పెద్ద ప్రాజెక్టు, భారీ ప్రాజెక్ట్ కదా. కాకపోతే డేట్ విషయంలో క్లారిటీ లేదు. డేట్ ఏమిటి? డేట్ తొందరగా వచ్చేయాలి కదా, దానికంటే ముందు రిలీజ్ అవ్వాలి. ఇది దసరాకి రిలీజ్ అవ్వాలని కోరుకుంటున్నారు. అదే అదే.
దసరాకి ఉంటుందా, లేకపోతే కనుక జనవరికి ఈ సినిమా ఉంది. అవును, జనవరి అయితే మళ్ళీ సమ్మరే. సమ్మర్. అవును. అంటే 26 సమ్మర్కి వెళ్ళిపోవాలి. 26 మే 9కి ఏమన్నా ఫిక్స్ చేశారా? కనీసం ఆ విషయం క్లారిటీ ఇచ్చేస్తే ఓకే, అభిమానులు హ్యాపీగా ఉంటారు. అప్డేట్ కోసం అయితే ఎదురు చూస్తున్నారు. అప్డేట్ కోసం సీరియస్గా ఎదురు చూస్తున్నారు. అంటే ఆ క్యూరియాసిటీని ఈ వీడియో పెంచింది. ఏది ఈ గ్యాంగ్ లీడర్ వీడియో. దీని సంగతి ఓకే, కానీ దాని సంగతి ఏమైందని, దాని సంగతి ఏమిటి అంటున్నారు జనాలు. ఇది ఓకే, మీరు సంక్రాంతికి రఫ్ ఆడిస్తారు, ఆ సినిమాతో ఎప్పుడు రఫ్ ఆడిస్తారు అని అడుగుతున్నారు ఇప్పుడు. ఓకే ఓకే, ఆడిస్తూ దసరాకి ఏమైనా ఆడించే అవకాశం ఉందా, లేకపోతే ఇంకా పోస్ట్పోన్మెంట్ ఉందా? దానికి కారణం ఏమిటి? జనరల్గా విఎఫ్ఎక్స్తో ఎక్కువ వర్క్ ఉన్నటువంటి సినిమాలు ఏవి కూడా అనుకున్న టైంలో రావడం లేదు, మనం చూస్తున్నాం. ప్రతి పాన్ ఇండియా ప్రాజెక్టు డేట్లు మార్చుకుంటోంది. ఈ డేట్లు మార్చడం అనేది పాన్ ఇండియా సినిమాలకి ఎందుకు జరుగుతుందంటే వాళ్ళు కొత్త జీవితాలు, కొత్త లోకాలు ఆవిష్కరించాలనుకుని రకరకాల ప్రయోగాలు చేస్తారు. ఆ ప్రయోగాలన్నీ టెక్నికల్గా వర్కౌట్ అవ్వడానికి టైం పడుతుంది. ఈ సినిమాకు కూడా అలా టైం పడుతోందా? టైం పడితే మే 9 కాదు, దసరా కాదు, ఇంకెప్పుడు రిలీజ్ ఉంటుంది, కనీసం సూచనప్రాయంగా అయినా చెప్తే జనాలు ఫిక్స్ అయిపోయి ఉంటారు దానికి. ఈ సినిమా వస్తోంది అని ఆనందపడాలా, ఆ సినిమా సందిగ్ధంలో ఉంది అని ఆందోళన పడాలో తెలియని పరిస్థితిలోకి అభిమానులు వెళ్ళిపోతున్నారు. అభిమానులను అలా ఉంచడం కరెక్ట్ కాదు కదా. అందుకని రెండోది, ఈ వీడియోలో గ్యాంగ్ లీడర్ ప్రదర్శించారు డైరెక్టర్ గారి దగ్గర. అంటే ఇది కూడా కుటుంబ కథా చిత్రమే. కుటుంబ కథా చిత్రంలో కామెడీ జనరేట్ చేయటం, ఎంటర్టైన్మెంట్ నడపటం అనేది అనిల్ రావిపూడి రెగ్యులర్గా చేస్తున్న ఫార్మెట్టే. అదే ఫార్మెట్, రకరకాల స్పెక్యులేషన్స్ ఉన్నాయి దీని వెనకాల, వెంకటేష్ వస్తున్నాడు అని, ఇలా రకరకాల స్పెక్యులేషన్స్, ఇవన్నీ బాగుంది, చాలా ఆహ్లాదకరమైన వాతావరణం అయితే ఉంది. రెండోది, వారి కుమార్తె ప్రొడ్యూసర్గా వ్యవహరిస్తున్న సినిమా ఇది, చిరంజీవి గారి అమ్మాయి. అవును, అందుకని ప్రెస్టేజియస్గానే తీసుకుని వర్క్ చేస్తున్నారు, దీనికి బాగానే ఉంది. కానీ విశ్వంభర గురించి కూడా ఒక మాట చెప్పండి అని ప్రాధేయపడే పరిస్థితి. దాన్ని పట్టించుకుంటే బాగుంటుంది.